నువ్వు నిజంగా బెట్టింగ్ అన్నది డబ్బుల కోసం ఆడుతున్నాను అనుకుంటే గనక మీ బ్యాంక్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ ట్రాన్సాక్షన్ హిస్టరీలో విత్డ్రాలు ఎన్ని ఉన్నాయి, డిపాజిట్లు ఎన్ని ఉన్నాయి. ఒకవేళ మీరు విత్డ్రాల్ అనేవి చేసినా అవి ఎంత అమౌంట్లు చేశారు, డిపాజిట్లు అన్నవి ఎంత అమౌంట్లు చేశారు. ఇక్కడ మీ బ్రెయిన్ అన్నది మీతో ఎలా గేమ్ ప్లే చేస్తుందంటే, మీకు ఎప్పుడైనా సపోజ్ ఒక 5,000 విత్డ్రా పెట్టారనుకోండి, ఆ విత్డ్రా పెట్టిన 5,000 ఎప్పుడు కూడా గుర్తుండిపోయి ఇంకా ఇన్కమ్ నా లైఫ్లో ఎప్పుడు కూడా ఇలా చేయగలను, నేను చెయ్యగలను, ఎప్పుడు కూడా ఇలాగా ఇలా సంపాదించగలను, ఇలా విత్డ్రా పెట్టేసుకోవచ్చు అన్న ఒక ఏంటంటే ఈజీ మెథడ్, ఈజీగా డబ్బు సంపాదించగలను అనేటువంటి ఫీలింగ్ మీ బ్రెయిన్ అన్నది మిమ్మల్ని అలా మాయ చేస్తుంది. అదే గనక మీరు డిపాజిట్ చేశారు, పోయిందనుకో, అరే డిపాజిట్ చేసాము పోయింది, ఇంతకుముందు కూడా చేశాను పోయింది, మళ్ళీ చేస్తే పోతుంది అన్న దాన్ని మట్టికి మీ బ్రెయిన్ మీకు అది దరిదాపుల్లో కూడా రానివ్వదు. ఎందుకంటే దీన్నే డోపమిన్ అంటారన్నమాట. అంటే ఈ డోపమిన్ అన్నది ఆకర్షించే వాటికి ఎక్కువ ప్రేరేపణ ఎక్కువ కలిగిస్తూ ఉంటది. ఇలా ఏంటంటే ఆకర్షణ లేకుండా ఉండే వాటిని మట్టికి అది దూరంగా ఉంచుతుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, ఏంటంటే మీరు ఆలోచించుకోండి. ఇక్కడ మీ విత్డ్రాల్ చేసినప్పుడు అయితే మీ ఫీలింగు, మీరు ఏదైనా సాధించగలను, నేను ఏదో సాధించేశాను, ఎప్పుడో కూడా ఇలా చేయగలన ఒక కాన్ఫిడెన్స్ అయితే రేకెత్తించే మీ బ్రెయిన్, ఆ బ్రెయినే మీరు డిపాజిట్లు చేసినప్పుడు పోతుంది, ఒకసారి చేస్తారు పోతుంది, మళ్ళీ వెంటనే చేసే వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను ఇక్కడ. ఇప్పుడు చేస్తారు పోతుంది, మళ్ళీ వెంటనే చేస్తారు పోతుంది, చేస్తారు పోతుంది. మరి ఇన్నిసార్లు నువ్వు ఇదే బ్రెయిన్ నువ్వు ఎన్నిసార్లు చేసిన ఒక్కసారి విత్డ్రా చేస్తే నువ్వు ఎప్పుడు కూడా ఇలా చేయగలవు అని చెప్పేసి నిన్ను ప్రేరేపించే నీ మైండ్ అన్నది, నువ్వు డిపాజిట్ చేసి పోయింది వెంటనే అన్ని చేసినప్పుడు నిన్ను ఎందుకు స్టాప్ చేయట్లేదు. విత్డ్రాలు మాత్రమే మీకు గుర్తుంటాయి, డిపాజిట్లు అన్నీ గుర్తుండవు. నువ్వు విన్ అయ్యి విత్డ్రా పెట్టింది 10,000, నువ్వు డిపాజిట్ చేసి లాస్ అయింది 50,000. అలాంటప్పుడు ప్రాఫిట్ ఎక్కడ ఉంది? 50,000 డిపాజిట్ చేసి 40,000 పోగొట్టుకొని 10,000 విత్డ్రా పెడితే అది ప్రాఫిట్. నీ విత్డ్రాల కన్నా డిపాజిట్లు ఎక్కువ ఉన్నాయి అంటే బెట్టింగ్ నువ్వు ఆడట్లే, బెట్టింగే నీతో ఆడుకుంటుంది. గ్యామ్లింగ్ ఎడిషన్ లో ఉన్నావు అని తెలియజేసే మరొక విషయం చెప్తాను, నీకు మతి పోతుంది. నువ్వు ఒక 1,000 రూపాయలు డిపాజిట్ చేసి బెట్టింగ్ ఆడదామని దిగును నువ్వు, ఆ 1,000కి 2,000 వచ్చినా విత్డ్రా పెట్టవు, 3,000 వచ్చినా విత్డ్రా పెట్టవు, 10,000 వచ్చినా విత్డ్రా పెట్టవు. ఇంకా ఏదో రావాలి సంపాదించాలని చెప్పి విత్డ్రా పెట్టకుండా అలా చూస్తావు కదా. ఈ విధంగా దీన్ని పక్కన పెడితే ఒక 1,000 రూపాయలు డిపాజిట్ చేసి బెట్టింగ్ ఆడదామని 1,000 రూపాయలు డిపాజిట్ చేసి దిగిన నువ్వు, ఆ మొదటలోనే 1,000 రూపాయలు పోతే నువ్వు బెట్టింగ్ ఆగకుండా మళ్ళీ 1,000 రూపాయలు డిపాజిట్ చేసి, మళ్ళీ అది కూడా పోతే మళ్ళీ ఆపకుండా మళ్ళీ 1,000 రూపాయలు డిపాజిట్ చేసి అలా చేసుకుంటా ఎందుకు వెళ్తున్నావు? నువ్వు నిజంగా డబ్బుల కోసం ఆడితే గనక నీకు ప్రాఫిట్ వచ్చినా నువ్వెందుకు విత్డ్రాలు పెట్టట్లేదు? నువ్వెందుకు డిపాజిట్ల మీద డిపాజిట్లు చేస్తున్నావు? నువ్వు లాస్ అయిపోతున్నా. ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్ హిస్టరీ చూసుకోండి, మీ విత్డ్రాలు ఎంత ఉన్నాయి, డిపాజిట్లు ఎంత ఉన్నాయని. మీరు నిజంగా గనక ఈ డబ్బుల కోసం ఆడుతున్నాం, డబ్బులు రావాలని ఆడుతున్నాం అనుకుంటే గనక మీ విత్డ్రాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి, డిపాజిట్లు ఎందుకు అంత ఎక్కువగా ఉన్నాయి? ఒక్కసారి మీ మనసు పూర్తిగా కూర్చొని ఆలోచించుకోండి. నిజంగా డబ్బుల కోసం అయితే, ఈ బెట్టింగ్ లో డబ్బులు వచ్చి పల్లం అవుతాయి గనక, వచ్చేలాగైతే ఎందుకు విత్డ్రాలే ఎక్కువ ఉండాలి కదా. డబ్బులు బెట్టింగ్ లో వస్తే గనక విత్డ్రాలే ఎక్కువ ఉండాలి కదా, డిపాజిట్లు ఎందుకు ఎక్కువ ఉంటున్నాయి? ఇప్పుడు కొంతమంది అనుకుంటారు, మాకు విన్ అవుతున్నా విత్డ్రాలు పెట్టుకోవట్లేదు, అది మా తప్పు అని చెప్పి వీళ్ళు ఈ ఎడిక్షన్ ని మానలేక వీళ్ళ సమర్థించుకుని కొంతమంది వాళ్ళు ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఆలోచనతో ఉన్న వాళ్ళకి ఒక విషయం చెప్తున్నాను, మీరు ఒక 10 లక్షలు పోగొట్టుకున్న తర్వాత ఎప్పుడో ఒక 10,000 వస్తే మీకు ఆ డబ్బులు కనపడవు. ఆ 10,000 ఇంకా ఏదో చేసేవాళ్ళు అని చెప్పేసి ఇంకా దాన్ని ఆడి లాస్ అయిపోతారు. మెయిన్ ఈ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ ఏంటంటే మిమ్మల్ని విత్డ్రా చేయనివ్వకుండా మిమ్మల్ని అలా ఫిక్స్ చేస్తుంది. ఒక పేపర్ పెన్ను తీసుకోండి, డిపాజిట్లు అన్ని కూడా ఇప్పటి వరకు ఎన్ని చేశారు, విత్డ్రాలు ఎన్ని చేశారు, ఇవన్నీ కూడా రాసుకోండి. ఒకసారి రాసుకొని ఈ రెండింటికి టాలీ చేయండి. అసలు దీనికి ఎక్కడ దరిదాపుల్లోనైనా ఏమన్నా పోలిక ఉందా ఈ విత్డ్రాలకి ఈ డిపాజిట్లకి అన్నది ఒకసారి మీరు చూసుకోండి, మీకే అర్థమైపోద్ది. ఈ బెట్టింగ్ లో నిజంగా డబ్బులు సంపాదించగలము అని అనుకుంటే నువ్వు చేసే డిపాజిట్ల కన్నా విత్డ్రాల్ సంఖ్య ఎక్కువ ఉండాలి. అలా నీకుందా?
అలా కాకుండా నీ విత్‌డ్రాయల్ కన్నా నీ డిపాజిట్ల సంఖ్య ఎక్కువ ఉంది అంటే నువ్వు బెట్టింగ్‌కి అడిక్షన్ అయ్యావు. నువ్వు ఒక బిజినెస్ పెట్టావంటే ఆ బిజినెస్ కి పెట్టుబడి ₹1,00,000 అవుతే ఆ ₹1,00,000కి ఒక 2,00,000 లేదా ఒక 50,000 అట్లీస్ట్ ఒక 20,000 అన్నా ఆ బిజినెస్ లో లాభం వచ్చిందంటే అది బిజినెస్ అంటారు. అంతే తప్ప నువ్వు పెట్టిన ₹1,00,000కి మరొక 1,00,000 ఎదురిచ్చి ఒక 1,00,000కి ఒక 4,00,000 జోడించి వాడికి ఇస్తున్నారు ఎదురు అంటే అది బిజినెస్ అంటారా? లేకపోతే బెట్టింగ్ అంటారా? మీరే మనస్ఫూర్తిగా ఆలోచించండి. కాబట్టి ప్లీజ్ దయచేసి చేతులెత్తి మొక్కుతున్నాను. మీరు డబ్బుల కోసం ఆడుతున్నామన్న భ్రమలో ఉండి, పోయిన డబ్బులు మళ్ళీ రాబట్టుకోవాలన్న భ్రమలో ఉండి, ఈ బెట్టింగ్ నుంచి బయటికి రాలేకపోతున్నారు. ప్లీజ్ దయచేసి ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీరు డబ్బుల కోసం కాదు ఆడేది. మీరు ఈ బెట్టింగ్‌కి ఎడిక్షన్ అయ్యారు. ఈ ఎడిక్షన్‌లో ఉండి ఇటువంటి ఆలోచనలు ఏదో ఒక రోజు మేము సంపాదించుకోకుండా ఉండలేమా? లేదంటే అప్పుడు ఒక 50,000 విత్‌డ్రా పెట్టాను. అప్పుడు ఒక ₹1,00,000 విత్‌డ్రా పెట్టాను. అవి మళ్ళీ అలా నేను విత్‌డ్రా పెట్టలేనా అని మీ ఆలోచన మీ మైండ్‌లో అలా ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ముందు అది తెలుసుకొని ఇదంతా కూడా ఈ గ్యాంబ్లింగ్ మిమ్మల్ని ట్రాప్ చేస్తుంది. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని ఈ బెట్టింగ్‌ని స్టాప్ చేయండి. ఈ బెట్టింగ్‌లో ఎప్పటికి కూడా ఎవరు కూడా విన్ అవ్వలేరు. ప్లీజ్ దయచేసి ఈ బెట్టింగ్ స్టాప్ చేయండి. మీకోసం కాకపోయినా మీ కుటుంబాల కోసమా ఈ బెట్టింగ్‌ని ఇప్పుడే స్టాప్ చేసి కొత్త లైఫ్‌ని, న్యూ లైఫ్‌ని స్టార్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరికి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.